విచారణ చేస్తూ ఉన్నారు. నేడో అంటే త్వరలోనే హరీష్ రావును కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. తాజాగా ఆయన పేషీలో పనిచేసిన ఒక కీలక ఉద్యోగిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. అది అట్లుంటే అధికారుల మీద ఐఏఎస్ల మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యిండు. మీరు ఏసీలో ఉండి ఏసీ గదులకు పరిమితమైతే కాదు, ప్రజల్లోకి వచ్చి బయటకు వచ్చి పని చేయండి అని చెప్పేసి అధికారుల మీద సీఎం కొంత ఫైర్ అయ్యిండు. ఇంకోటి నకిలీ ఖాతాలు పెట్టి నకిలీ ఆఫీసులు చూపించి 1000 కోట్ల స్కామ్ చేసి 1000 కోట్లు వేసుకొని ఒక కంపెనీ బోర్డు తిప్పేసింది. నమ్మిన వాళ్ళందరినీ అలా నెత్తిలా నీళ్లు పోసి ముంచినటువంటి ఒక కంపెనీ స్కామ్ ఒకటి వెలుగు చూసింది హైదరాబాద్లో. అది కూడా మాట్లాడుకుందాం డీటెయిల్గా. ముందుగాల హెడ్లైన్స్ చూస్తే హైదరాబాద్లో 850 కోట్ల స్కామ్, బోర్డు తిప్పేసిన ఫాల్కన్ సంస్థ, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ మోసం, ఏజెంట్లను నియమించి అమాయకులకు వల, ఒక్కొక్కరి వద్ద 25,000 నుంచి 9 లక్షల వరకు వసూలు చేసిరట. ప్రముఖ కంపెనీలతో లింకులంటూ బురిడి, యాప్ ద్వారా ప్రజల నుంచి కలెక్షన్లు, దేశవ్యాప్తంగా 6,979 మంది దేశవ్యాప్తంగా చేసిన వీళ్ళు 1000 కోట్లు. కంపెనీ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ అరెస్ట్. విదేశాలకు పరారైన 3 కీలక వ్యక్తులు. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలోకి నాయని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? పొలిటికల్ వర్గాల్లో మొదలైన చర్చలు. వరంగల్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి, కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రిక్వెస్ట్. సొంత అన్నను 30 సార్లు కత్తితో పొడిచి మెడ్చల్లో నడి రోడ్డుపై పట్టపగలే దారుణ హత్య, చంపేసి తాపిగా వెళ్ళిపోయిన 2 యువకులు. వీడియో తీస్తూ వేడుక చూసిన జనం. కుటుంబ కలహాలే హత్యకు కారణం అంటారట పోలీసులు. సొంత అన్ననే పొడిచి చంపేశారు. నెక్స్ట్ టార్గెట్ హరీష్. మాజీ మంత్రి మెడకు ఫోన్ ట్యాపింగ్ వచ్చు, ఆయన పిఏ సహా మరో 2 అరెస్ట్. దూకుడు పెంచిన పంజాగుట్ట పోలీసులు. గత ఏడాది చక్రధర్రావు ఫిర్యాదుతో కేసు. A1గా హరీష్ రావు, A2గా రాధాకిషన్ రావు. ఇంకోటి ఇక్కడ ఐపీఎల్కి సంబంధించిన వార్త. క్రికెట్ పండుగ షురు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖరారు. 65 రోజుల్లో 74 మ్యాచ్లు. మార్చి 22న స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ 25 తారీఖు, మే 25 తారీఖు ఫైనల్. ఇక ఈనాడులో చూస్తే ఏసీ గదులు దాటి వెళ్ళట్లేదు, క్షేత్రస్థాయిలో పని చేయాలంటున్న కొందరు అధికారులు వినట్లేదు, అసంతృప్తిగా ఉంది, వారి తీరు మారాలి, నిబద్ధతతోనే గుర్తింపు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఐఏఎస్ రాసిన ఒక ఆటోబయోగ్రఫీ బుక్ను రిలీజ్ చేసుకుంటా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. అధికారులు చక్కగా పనిచేస్తలేరు, ఏసీ రూమ్లలోనే ఉంటారు, బయటకు వెళ్తారు అని చెప్పేసి ఆయన కోప్పడ్డాడు. పిఎఫ్ ఖాతాలు బోగస్ కంపెనీలకు అనుసంధానం, డబ్బు లాగేందుకు సైబర్ నేరగాల పన్నాగం. దీంతో ఉద్యోగులకు మూన్ లైటింగ్ ముప్పు, సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డీలింగ్ ఆప్షన్. అప్పులపై మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిది? కేంద్ర ఆర్థిక మంత్రిపై కేటీఆర్ మండిపాటు. గత బారాస పాలన తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రమేనని స్పష్టీకరణ. నిర్మలా సీతారామన్కు బహిరంగ లేఖ. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లోనూ నిరాశ. కిషన్ రెడ్డి కామెంటేషన్. రాజీవ్ రాహుల్ హిందువులే కాదు, బండి సంజయ్. రైలు ప్లాట్ఫామ్పై గందరగోళంతోనే తొక్కిసలాట. తోసుకొచ్చిన వారిపై మెట్ల మీద నుంచి జనం జారిపడడంతో ప్రమాదం జరిగింది. 18కి చేరింది నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు సంబంధించిన మృతుల సంఖ్య 18 మందికి చేరింది. వారికి చచ్చిపోయిన వాళ్ళకు 10 లక్షల చొప్పున ఢిల్లీ బీజేపీ గవర్నమెంట్ నష్టపరిహారం ప్రకటించింది. 850 కోట్ల భారీ మోసం. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి డిపాజిట్ల సేకరణ. బోర్డు తిప్పేసిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2 అరెస్టు, ఇతర నిందితుల కోసం గాలింపు. కొరుకుడు పడని దంత వైద్యం. ప్రభుత్వ ప్రాథమిక వైద్యంలో డెంటల్ విభాగాలు ఏవి? బీడీఎస్ చదివిన వారికి ఉపాధి అంతంతే. ఇతర వృత్తుల వైపు మలుతున్న పట్టభద్రులు స్థితిమంతులైతే పీజీల కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారట. డెంటల్ ఇష్యూకి సంబంధించి రాష్ట్రంలో గవర్నమెంట్ దవాఖానాలో చక్కగా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే
ఇసుక రీచ్లలో ఇష్టారాజ్యం, ఆర్డర్ కాపీలు లేకున్నా లారీల్లో లోడింగ్. ఒక్క లారీలో 50 టన్నులకు పైనే, లారీకి 50,000 వరకు వసూలు. రీచ్ల్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు. లారీలను ఓఆర్ఆర్ చేర్చే బాధ్యత కూడా వారిదే. విజిలెన్స్, ఆర్టీఏ, పోలీసు కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాం నుంచి కొనసాగుతున్న దందా. ఆన్లైన్లో చూపని రీచ్ల్లోనూ విక్రయాలు. శివన్నగూడెం వెళ్లాల్సిన ఇసుక హైదరాబాద్కు వస్తుందట. లారీల జీపీఎస్ కార్లకు అమర్చి తప్పుతో పట్టిస్తున్నారని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. రీసెంట్గానే గవర్నమెంట్ అక్రమ ఇసుక అడ్డుకునేందుకు కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు బాధ్యతలు అప్పగించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే ఒక కామెంట్ చేసిండు. మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇసుక అక్రమ లోడింగ్ అవుతుంది. ఒక లారీకి 50 టన్నులు వేసి లారీ దగ్గర 50,000 వసూలు చేస్తున్నా ఇదని చెప్పేసి. ఇక రేవంత్ రెడ్డి అధికారులు ఒక్క తప్పు చేయమంటే 3 తప్పులు చేద్దామని అధికారులను చూస్తున్నా. సమాజానికి ఇది మంచిది కాదు. ఐఏఎస్ అధికారులు మంచి చెడు చెప్పాలి. వారి పనితీరుపై ఏమాత్రం సంతృప్తిగా లేరు. ఏసీ గదులకే పరిమితం అవుతున్నారని చెప్పేసి ఇది చేసి ఇక్కడ చూడొచ్చు. ఇంకో వార్త, గద్దర వార్డులకు 10 కోట్లు. 2025-26 బడ్జెట్లో ప్రతిపాదన. సమాచార శాఖ, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష. గద్దర్ పేరు మీద నంది అవార్డులకు బదులు అవార్డులు ప్రకటించింది కదా సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన 10 కోట్లు బడ్జెట్లో పెట్టే అవకాశం ఉంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో 850 కోట్ల మోసం. పెట్టుబడికి 45 రోజుల్లో 22% అని చెప్పేసి లాభం వస్తుందని చెప్పేసి ప్రచారం చేసి 850 కోట్లు, దగ్గర 1000 కోట్లు వేసుకొని పోయారు. హైటెక్ కోర్టు అధునాతన సౌకర్యాలతో నభూతో అనిపించేలా నిర్మాణం కానున్న నూతన హైకోర్టు భవన సముదాయం. 2,583 కోట్ల వ్యయంతో 100 ఎకరాల్లో 10 బ్లాకులతోటి కొత్త హైకోర్టును కడతారట. మొత్తం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నమూనా ఎట్లా ఉందో ఆ స్టైల్లో ఈ ప్రవేశ ద్వారం, ఎంట్రీ ద్వారం పెడతారట. మొత్తం 6 అంతస్తులలో ప్రధాన కోర్టు భవనం ఉంటుంది. అడ్వకేట్ జనరల్ బ్లాక్ కూడా 6 అంతస్తుల్లోనే ఉంటుంది. 35,530 చదరపు అడుగుల్లో ప్రధాన న్యాయమూర్తి బంగ్లా ఉంటుంది. 63 మంది జడ్జిల కోసం సంబంధించిన క్వార్టర్లు కూడా ఈ కోర్టు పరిధిలోనే, ఆ కొత్త బిల్డింగు, ఆ కాంపౌండ్లోనే ఉండబోతూ ఉన్నాయి. ఒకేసారి 2,800 కార్లు వచ్చినా నిలిపేలా పార్కింగ్. పచ్చదనానికి ప్రాధాన్యం, కోర్టు చుట్టూ మొక్కలు. మొత్తంగా 3 డిజైన్లు. తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి కన్నుమూత. తొలితరం నటి, గాయని, స్టూడియో అధినేతగా ముద్ర. మన దేశంతో సీనియర్ ఎన్టీఆర్ను ఈమె తెరకు పరిచయం చేసింది. అసలు ఆమె నిర్మాత, తొలి తెలుగు నిర్మాత మృతి చెందింది. ఇక్కడ ఇంకో వార్త వచ్చి, బాబోయ్ చికెన్, కొయ్యబోయ్ మటన్. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వెలవెలపోయిన చికెన్ షాపులు. గ్రేటర్లో గతంతో పోలిస్తే సగానికి తగ్గిన అమ్మకాలు. ఆదివారం కిటకిటలాడిన మటన్ షాపులు, ఫిష్ మార్కెట్లు. 100 నుంచి 150 మేర ధర పెంచి అమ్ముతున్న నిర్వాహకులు. ముషీరాబాద్ చేపల మార్కెట్లో ఆదివారం రెట్టింపు అమ్మకాలు. మార్కెట్కు భారీగా రొయ్యలు. మధ్యాహ్నానికే సరుకు కథం. బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి చికెన్ తినొద్దని చెప్పేసి చెప్పారు కదా. దాంతో దెబ్బకు అందరూ కూడా మటను, చేపల వైపు మళ్ళీరు. నిన్న మొత్తం మార్కెట్ మొత్తం అదే. అమెరికా అండ లేకుంటే ఉక్రెయిన్ మనుగడ కష్టమే. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్య. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రకు మరో వారం రోజుల్లో 3 ఏళ్లు పూర్తిగా పోతున్నది. 18% భూభాగాన్ని కూడా రష్యా ఆక్రమించుకుందని చెప్పేసి ఉక్రెయిన్ భూభాగాన్ని ఇక్కడ వార్త చూడొచ్చు. రష్యా భూభాగంలో కొంతమేర ఆక్రమణ. అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో 3 ఏళ్లుగా రష్యా సేనలకు ముప్పు తిప్పలు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక మారిన పరిస్థితి. సాయం అందించాలంటే ఉక్రెయిన్లోని సగం నిక్షేపాలు రాసివ్వాలని షరతు. ట్రంప్పై ఆశలు పెట్టుకోలేమన్న జెలెన్స్కీ. ఆర్మీ ఆఫ్ యూరప్ ఏర్పాటుకు పిలుపునిచ్చిండు. చెప్పాలంటే చిన్న దేశము ఉక్రెయిన్ రష్యాను ఎదుర్కొంటున్నది. అది ఇక నిన్న చూస్తే మళ్ళా అమెరికా నుంచి దాదాపు 228 మందిని ఇంటికి పంపించిండు ట్రంప్. వాళ్ళందరూ కూడా మళ్ళీ కాళ్ళకు గవే సంఖ్యలు. మళ్ళీ సంఖ్యలతోనే తీరు మార్చుకొని అమెరికా మళ్ళీ విడతలోనూ 228 మంది భారతీయులకు సంఖ్యలు వేసి వెనక్కి పంపిన అగ్రరాజ్యం. తలపాగా కట్టుకోవడానికి అనుమతించలేదన్న సిక్కు వలసదారులు. తీవ్రంగా ఖండించిన శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ. మళ్ళీ సంఖ్యలేసే పంపించిండు ట్రంప్. ఇక్కడ చూడొచ్చు, వాహన ఫిట్నెస్. ఇక ఆటోమేటిక్ రవాణా శాఖకు
త్వరలో 14 ఆటోమేటిక్ ఫిట్నెస్ సెంటర్లు, జిల్లాల్లో 10, హైదరాబాద్లో 4 ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాన్యువల్గా ఈ వాహనాలు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో వాటిని చెకింగ్ చేసేది ఉంది. అట్లా యథేచ్ఛగా ఫిట్నెస్ అనేది నిజంగా బండి పని చేస్తుందా పని చేయదా, ఇంకా 10 ఏళ్ళ 5 ఏళ్ళ ఏం చూడకుండానే ప్రస్తుతానికైతే బండిని చూసి సంతకాలు చేసేది. ఇకపై అదంతా కూడా ఆటోమేటిక్గా చేసే ఫిట్నెస్ సెంటర్లు ఆటోమేటిక్గా చేసేది త్వరలో తీసుకురాబోతున్నది రవాణా శాఖ. ఇక వెలుగు విషయానికి వస్తే బర్డ్ ఫ్లూ భయం, చికెన్కు దూరం, మటన్ షాపులకు క్యూ, ఫిష్ మార్కెట్లలోనూ విపరీతమైన రద్దీ. ఇదే అదనుగా రేట్లు పెంచేసిన వ్యాపారులు. 1000 దాటిన కిలో మటన్, నాటుకోడి 500, చేపల రేట్లు కిలోకు 50 నుంచి 350 రూపాయల దాకా పెంచిరట. ఇక పైసలు వేస్తారు, అకౌంట్ ఖాళీ చేస్తారు. తక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఫోన్కు క్రెడిట్ అలర్ట్ వస్తుందట. మెసేజ్ల రూపంలో దాన్ని ఏమంటారు, ఆన్లైన్లో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. మెసేజ్లు పంపించి 500 వేసినాం 5000 వేసినాం అని చెప్పేసి ఉన్న కాడికి 50,000 5 లక్షలు మీ అకౌంట్లో ఎన్ని ఉంటే అవి ఉడవిక్కునే ఈ ఆన్లైన్ దోపిడీదారులు ఏమంటారు సైబర్ మోసగాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఐఏఎస్లు మారండి, తప్పులను ఎంకరేజ్ చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటలేరు. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమేకమయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? శంకరన్, శేషన్, మన్మోహన్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి నిన్న ఒక మాజీ ఐఏఎస్ రాసిన ఆటోబయోగ్రఫీ బుక్ ఓపెనింగ్లా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఈ ఐపీఎల్ సంబంధించిన వార్త. మార్చి 22 నుంచి ఐపీఎల్ హైదరాబాద్లో 9 మ్యాచ్లు పెట్టనున్నారు. పెద్దగడ్డు జాతర సూర్యాపేట జిల్లాలోని దురాజ్పల్లిలో లింగమంతుల స్వామి జాతర నిన్ననే స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన వార్త చూడవచ్చు. ఫ్రీ ఇసుక దోచేస్తున్నారు. స్థానిక అవసరాల పేరిట లోకల్ లీడర్ల దందా. వాగుల నుంచి రోజు 100 ట్రాక్టర్లు లారీలతో రవాణా. స్థానిక అవసరాలకు ఫ్రీ ఇసుక అంటూ నిరుడు సర్కార్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఇదే అదునుగా లోకల్ లీడర్లు కొందరు ఆఫీసర్లు కుమ్మక్కై దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇష్టారీతిగా చెరువులు వాగుల నుంచి ఇసుక తరలించుకుపోతూ ఉన్నారని ఇక్కడ మనం ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు. ఈ అటు పట్టపగలు నడి రోడ్డుపై హత్య, అన్నను కత్తులతో పొడిచి చంపిన సోదరులు. మేడ్చల్ హైవే మీద జరిగింది. ఇది ఒక దిక్కు అక్కడ చంపుతుంటే కూడా ఎవరు అడ్డుకోలేదు. ఫోన్లలో వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జనాలు. ఒంటికి రెంటికి బయటకే. రాష్ట్రంలోని 25% బడుల్లో ఇదే స్థితి. 5.4% బడుల్లో టాయిలెట్స్ లేవు. 19% బడుల్లో పాడుబడ్డాయి. 27% స్కూళ్ళల్లో బాలికలకు అమ్మాయిలకు టాయిలెట్స్ సౌకర్యం లేదు. గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఇది రాష్ట్రంలో. రైట్. ఇక దిశ చూస్తే రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ. జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన. తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుంటుందా? ఏకాభిప్రాయం కుదరట్లేదా? దాదాపు 40% జిల్లాల్లోనూ అధ్యక్షులు కరువు. ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణులు అసంతృప్తి, నిరసనలు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్రలో విఫలం. నిరసన కార్యక్రమాల్లోనూ వెనుకబాటు. పట్టించుకొని నేతలు. ఎలక్షన్ల ముందు కిషన్ రెడ్డిని బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పింది. ఆ తర్వాత నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటిస్తూ చేశారు. ఆ తర్వాత నుంచి కొత్త అధ్యక్షుడు వస్తారు అని చెప్పేసి వాయిదాలు వేస్తారు. కానీ ఈటెల, బండి సంజయ్, ఇక 4-5 పేర్లు వేరే ఇద్దరు పేర్లు బాగా తెర మీదకి వచ్చి ఇంకా వీలు కాకుండా ఇంకొకరికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి డీకేఆర్న కావచ్చు అందరి పేర్లు అయితే చర్చ అవుతుంది. కానీ ఇప్పటివరకు అయితే కొత్త అధ్యక్షుని ఎంపిక చేసి అనౌన్స్ చేయడానికి బీజేపీ అధిష్టానం కొంత ఆలోచిస్తుందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన వార్తనే మనం దిశలో చూస్తున్నాం. స్థానిక ఎన్నికలకు ముందే కొత్త అధ్యక్షుడు. బిజీ షెడ్యూల్ వల్లే ఎంపిక ఆలస్యం. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ మాదే విజయం. కిషన్ రెడ్డి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ చూడొచ్చు మనం. ఇక ఏసీ గదుల నుంచి బయటికి రావాలి. ఐఏఎస్లకు సీఎం రేవంత్ పిలుపు. కులగణన రీసర్వే షురు. ప్రభుత్వం విస్తృత ప్రచారం. అవగాహన కల్పిస్తున్న అధికారులు. బీసీ కమిషన్ పలు ప్రాంతాల సందర్శన. నిప్పంటించి ముక్కలుగా నరికి సంగారెడ్డిలో లారీ డ్రైవర్ దారుణ హత్య. మైనర్తో ప్రేమ వ్యవహారమే కారణం. పెళ్లి పేరుతో పిలిపించి బాలిక తండ్రి ఘాతుకం. మృతుడికి
ఇదివరకే భార్య పిల్లలు ఉన్నారట. అదొకటి చూస్తే ఇక్కడ ఇంకోటి, అల్లుడిని హతమార్చిన అత్తింటోళ్ళు 2 వారాల క్రితం పెట్రోల్ పోసి నిప్పంటించి చికిత్స పొందుతూ నిన్న పాపం చచ్చిపోయిన ఆయన. ఐపీఎల్ షెడ్యూల్ సంబంధించిన వార్త. వచ్చే నెల మార్చి 22 తారీఖు నాడు ఐపీఎల్ 18 సీజన్ 18 ప్రారంభం కాబోతా ఉన్నది. 23 తారీఖు మార్చి 23 తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్కు రాజస్థాన్కు మ్యాచ్ ఉంది. అది కూడా హైదరాబాద్లోనే అవుతుంది. మొత్తం 65 రోజులు 74 మ్యాచ్లు. క్రికెట్ ప్రేమికులకి ఇక పండుగనే. 3 కిలోమీటర్లకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ 2030 నాటికి 6000 పాయింట్లు టార్గెట్గా పెట్టుకున్న టీజీ రెడ్కో. 50 గజాల స్థలం ఉండి ఆసక్తి ఉంటే చేయుత. ప్రస్తుతం రాష్ట్రంలో 870 స్టేషన్లు అందుబాటులోకి ఉన్నాయి. కరెంటు కార్లు కావచ్చు, మన ఎలక్ట్రిక్ కార్లు కావచ్చు, ఎలక్ట్రిక్ బైకులు కావచ్చు, వాటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు. మొత్తం ఈవీ వెహికల్స్ రాష్ట్రంలో 1,26,000 ఉన్నాయి. వాటికి ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ పాయింట్ల మీద రెడ్కో దృష్టి పెట్టింది. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, 48 మంది దుర్మరణం. ఆఫ్రికాలోని వెస్ట్ మలి బంగారు గనుల ప్రమాదం జరిగింది. 48 మంది ఆ బంగారు గని కొండ చర్యలు ఉంటాయి కదా, అవి కూలిపోయి చనిపోయారు. న్యూక్లియర్ వెపన్స్ ఖర్చు తగ్గించేందుకు రెడీ. రష్యా చైనాలతో డీల్కి సిద్ధమని చెప్పేసి ట్రంప్ ఒక ప్రకటన చేసిండు. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం. ఓటింగ్ పెంచేందుకు యుఎస్ నుంచి $21 మిలియన్ ఇకపై ఆ ఫండ్స్ను నిలిపేస్తున్నట్టు ఎలన్ మస్క్ ప్రకటన చేసిండు. అమెరికా నుంచి మరో 112 మంది ఇండియాకు చేరుకున్న అక్రమ వలసదారులు. స్థానిక ఎన్నికల్లో యూత్కు ఇంపార్టెన్స్ అని చెప్పేసి నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన చేస్తూ ఇంకో మాట కొన్నాను, కేసీఆర్ను అభిమానిస్తా అని. ఇలా కేసీఆర్ బర్త్డే, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటా ఆయన ప్రకటన చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక సాక్షిలో చూస్తే నాణ్యత లేకుంటే సీట్లు కట్. ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కాలేజీలపై కొరడా. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ప్రభుత్వం ఆందోళన. కోర్సుల ఆడిటింగ్కు ఉన్నత విద్యా మండలి నిర్ణయం. కంప్యూటర్ కోర్సుల్లో 61,000 మంది చేరితే స్కిల్లు ఉద్యోగాలు ఇచ్చేది 5,000 మందికి, అంటే జస్ట్ 10% మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. కనీసం 40% మందికి ఉపాధి కల్పించిన కాలేజీలపై మరింత లోతుగా పరిశీలన చేస్తారు. గవర్నమెంట్ కొంత ఇంజనీరింగ్ కాలేజ్ మీద సీరియస్గా వెళ్ళే దిశగా అడుగులు వేస్తుంది. ఇంకోటి చూడొచ్చు, నిన్న మళ్ళా అదే మన సీనియర్ ఐఏఎస్ మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణ రాసిన పుస్తకాన్ని, ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో అధికారులు బయటకు వెళ్తలేరు, ఏసీ గదిలో ఉంటుందని చెప్పేసి ఆయన నిన్న కొంత సీరియస్ అయ్యిండు, కొంత ఒక హెచ్చరిక లాంటిది చేసిండు. సుబ్రహ్మణ్యం స్వామి ఎక్స్ వేదికగా చేసిన వార్త ఇది. ఆ అసత్యాలపై బదులేది బాబు. తిరుపతి లడ్డూపై బాబుకు సుప్రీం చివాట్లను ఎక్స్ వేదికగా గుర్తు చేసిన సుబ్రహ్మణ్యం స్వామి బీజేపీని బాబు ఎప్పుడు వదిలేస్తారని ప్రశ్న. అయిన బీజేపీలోనే ఉండుకుంటా బీజేపీకే సురుకులు పెడతా ఉంటాడు. 2 రైళ్లు ఒకే పేరు. ఢిల్లీ తొక్కిసలాటకు అదే కారణం. అనౌన్స్మెంట్ వినగానే హైరానా. తమ రైలే అనుకొని ప్లాట్ఫామ్ మారేందుకు పరుగులు. ఇరుకు మెట్లు. ఓవర్ బ్రిడ్జిపై ఒకరి మీద ఒకరు పడి దుర్ఘటన. 18కి పెరిగిన మృతులు. 30 మంది చచ్చిపోయారు. 30 మందికి గాయాలనే 18 మంది చచ్చిపోయారు నిన్న ఢిల్లీలో తొక్కిసలాటకు సంబంధించి. భూముల లెక్కలు పక్క. రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వే దిశగా అడుగులు. పైలట్ సర్వే కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరిన రెవెన్యూ శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని కోరింది, ప్రతిపాదన పెట్టింది. 150 మండలాల ఒక్కొక్క గ్రామాల్లో పైలట్ సర్వేకి నిర్ణయం తీసుకున్నారు. ఆధునిక పరికరాలతోటి ఈ భూముల సర్వే చేయనున్నారు. ఇప్పటివరకు అయితే గొలుసు పెడుతున్నారు కదా, గొలుసు కాకుండా ఆధునికంగా పరికరాలతోటి టెక్నాలజీని యూజ్ చేసుకొని భూముల సర్వే చేయబోతూ ఉన్నారు. కోడ్ ముగిశాక ఆర్టీసీలో సమ్మె. ప్రభుత్వానికి మరో జేఏసీ అల్టిమేటం. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన ఒక జేఏసీ మార్చి 7 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. కార్మికులు సమ్మెకు సిద్ధంగా లేరని ఇంటెలిజెన్స్ నివేదిక. కుంభకు అర్థమే లేదు, అది ఒక అర్థం లేని కార్యక్రమం. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యలు కుంభమేళాకు సంబంధించి చేసిన అది. ఎయిర్పోర్ట్ మాల్ షాపింగ్ మాల్స్ను తలపిస్తున్న ఎయిర్పోర్టులు
విమానేతర కార్యకలాపాల ద్వారానే అత్యధిక ఆదాయం, ప్రయాణికుల సంఖ్య పెరగడం మరింత ప్లస్. విమానాశ్రయాల్లో భారీగా రీటైల్ స్పేస్ విస్తరణ, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మాణం. నిజంగా కూడా ఎయిర్పోర్ట్కి పోతే ఆ విమానాశ్రయాలలో అట్లా విమానాలకు ఎక్కడికి ఎంతమంది పోతారో దిగి వేరే దేశాల నుంచి ఎంతమంది వస్తారో కానీ వాళ్ళని ఎదుర్కొంటేందుకు సాగతోలుతందుకు పోయిన వాళ్ళు మంచిగా షాపింగ్ చేసుకునికే అన్ని రకాల మాల్స్ అన్ని రకాల షాపులు విమానాశ్రయాలలో పెట్టారు. దాని ద్వారానే ఎక్కటోళ్ళ దిగటోళ్ళ కంటే కూడా విమానాలలో పోయే దాని మీద వచ్చే ఆదాయం కంటే కూడా ఈ షాపింగ్ మాల్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నదట. ఫాల్కన్ స్కామ్ 850 కోట్లు భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన కంపెనీ. మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ల పేరుతో దోపిడీ, షెల్ కంపెనీలు పెట్టి అట్లా దోసుకుంటా ఉన్నారు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే ఏపీ జల దోపిడీ 25 రోజులుగా రోజుకు 2 టీఎంసీలు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం. ఇప్పటికే 646 టీఎంసీలు మళ్లింపు. వేసవికి ముందే ప్రాజెక్టులు ఖాళీ. నిర్ధారిత నీటి కోట 512 టీఎంసీలు. దాన్ని మించి జలాలు తరలిస్తున్న ఏపీ. మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారించని కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు. త్రిసభ్య కమిటీ సమావేశం ఊసలేదు. అడుగంటుతున్న నాగార్జున సాగర్. యాసంగికి కష్టమే అంటున్న నిపుణులు. నీళ్ళెత్తుకుపోతున్నారట. ఏపీకి సంబంధించిన ఏపీ గవర్నమెంటు మన కృష్ణా నదిలో రావాల్సిన వాటా కంటే ఎక్కువ నీళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. అయినా కూడా గవర్నమెంట్ స్పందిస్తలేదు అని చెప్పేసి నమస్తలంలో ఒక వార్త చూడొచ్చు మనం. ఐఏఎస్లకు ఏసీ జబ్బు. ఏసీ రూముల్లోంచి బయటకు వస్తలేరు. ట్రైనింగ్ నుంచే ఐపీఎస్ల సెటిల్మెంట్లు. చెడు అంశాలే వాళ్ళకు రోల్ మోడల్. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే వాళ్ళు 3 చేద్దామని అంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పుస్తక ఆవిష్కరణలో ఒక తప్పు చేయమని కూడా ఎందుకు చెప్తారు సార్? అట్లా చెప్తారు, తప్పు చేయమని చెప్తారు ఎవరన్నా? మిగులు రాష్ట్రంగా అప్పచెప్పినాం. బీఆర్ఎస్ పాలన తర్వాత కూడా మిగులు బడ్జెటే. అప్పులతో రాష్ట్ర ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చినాం. రాష్ట్ర దిశ మార్చి తరగని ఆస్తుల్ని సృష్టించినాం. 125 లక్షల కోట్ల అప్పుతో కేంద్రం చేసింది ఏంది? అత్యధిక అప్పులు మీరే చేసి మాపై అబండాలా అని చెప్పేసి మొన్న నిర్మలా సీతారామన్ ఏదైతే తెలంగాణ అప్పుల రాష్ట్రం అని కామెంట్ చేసిండో దానికి కేటీఆర్ కౌంటర్ వేసిండు. పంటల బీమా లేదేం ధీమా. గత వానకాలమే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఏదేమైనా ఏడాదైనా కూడా అతిగతి లేదు. ఈ సీజన్లోనూ కష్టమే అంటున్న వ్యవసాయ శాఖ. పైసలు లేకనే పథకం పక్కకు పెట్టరని చెప్పేసి ఇక్కడ ఒక వార్త వచ్చు. ఇక మాటలతోనూ గూగుల్ పే చేయొచ్చు. ఇప్పుడైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మనం ఇట్లా టైప్ చేసి నెంబర్ కొట్టి ఇది చేయొచ్చు కదా. ఇక వాయిస్లో మనం యూట్యూబ్లో కానీ ఏదైనా ఫోన్లో వాయిస్ తోటి ఎట్లా చేస్తాం అట్లా ఇట్లా పెట్టి మాట్లాడితే గూగుల్ పేలో కూడా పేమెంట్ అయిపోతుందట. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం. బిల్లులు రాక అప్పుల బాధతో మనస్తాపం. పురుగుల మందు తాగిన దళిత ప్రజాప్రతినిధి. దవాఖానలో చికిత్స. వికారాబాద్లో ఘటన. ప్రాణగండంగా సర్కారు వైఖరి. సర్పంచుల సంఘం. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. నిర్లక్ష్యం ఖరీదు. ఢిల్లీ రైల్వే స్టేషన్ సంబంధించిన తొక్కిసలాటకు సంబంధించిన వార్త ఇది. భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం. దేశంలో ఓటింగ్ పెంచేందుకు $21 మిలియన్ అమెరికా నిధులు. వాటిని నిలిపివేస్తున్నట్టు డోస్ ప్రకటన. దేశ ఎన్నికల ప్రక్రియలో బయటి శక్తులు జోక్యం చేసుకోవడమేనన్న బీజేపీ. బయ్యార ముక్కుపై తుప్పు మాటలు. ఖనిజం నాణ్యత లేదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు. విభజన హామీల్లో పరిశ్రమను పొందుపరిచింది కేంద్రమే. గనులే లేని విశాఖలో ప్లాంట్ పెట్టలేదని చెప్పేసి విమర్శకులు మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్గా ఇవి ఈరోజు హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి పోతే